बाकी तो कभी से शुरू हुई నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేసి సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మనందరికీ అమిత ప్రేమాభిమానాలు చేరుకున్నటువంటి యువ నాయకులు మోనా సిద్ధార్థ గారు, మోనా రవితయ్య గారు కూడా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి తండ్రి పార్టీలోనే నడుస్తూ మన నాయకులకి కార్యకర్తలకి చేదోడు కాదు నిలగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోండా ఉమా గారి జన్మదినం సందర్భంగా ఇది మరీ ముఖ్యమైనది. ఎందుకంటే ఎన్నికల తర్వాత గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమా గారి మొదటి జన్మదినం. కానీ ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు కానీ ఇక్కడున్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వాళ్ళ ప్రేమ మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదు. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. వివిధ డివిజన్లలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మొత్తంలో కూడా వివిధ డివిజన్లలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రక్తదాన శిబిరాలు కానీ, లేకపోతే పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం కానీ, వృద్ధులకు అన్నం పెట్టడం కానీ, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజంతా కూడా పూర్తి స్థాయిలో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిమగ్నమై ఉన్నారు. ఎందుకనంటే ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా పార్టీ నాయకుడిని, అదేవిధంగా ఈయన మీద పెట్టుకున్న ఒక నమ్మకాన్ని కాపాడే వ్యక్తిగా ఏదైతే గత 15-20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి విజయవాడ లాంటి ఒక బలమైన నగరంలో రాష్ట్ర నాయకుడిగా ఒక బలమైన శక్తిగా ఎదిగినటువంటి బోండా ఉమా గారికి ఇంతటి ప్రేమ అభిమానం లభించింది అంటే అది ఒక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్లే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఏదైతే ఆయనకు ప్రజలు ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లే విధంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా తన కర్తవ్యాన్ని బాధ్యతను అంతకన్నా శుద్ధితో నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు అభిమానులు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయతలకు మా కుటుంబం మీద పెట్టుకున్నటువంటి ఈ ప్రేమకు ఎల్లప్పుడూ కూడా మేమందరం కూడా వాళ్ళకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే కాకుండా
విజయవాడలో ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్లో కూడా ఆయన అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానీ లేకపోతే వృద్ధాశ్రమాల్లో కానీ అనేక భోజన ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. తప్పనిసరిగా ఇటువంటి సేవా కార్యక్రమాలను ఎప్పుడు కూడా మోహనమ్మ గారు కానీ మేము కానీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు మా మీద చూపిస్తున్న ఈ ప్రేమ ఆప్యాయతలకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మా ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజక శాసనసభ్యులు అదేవిధంగా ప్రభుత్వ వైపోయినటువంటి బోండా ఉమేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసం నందు మొత్తం తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూసీ టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా బోండా ఉమేశ్వర గారి అభిమానులందరి నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి తెలుగుదేశం పార్టీలో ఇదొక సంస్కృతి. నారా చంద్రబాబు గారి పుట్టినరోజు అయినా సరే, నారా లోకేష్ గారి జన్మదిన సందర్భం అయినా సరే, అదేవిధంగా నాయకులు కార్యకర్తలు ఎవరి పుట్టినరోజైనా సరే ప్రజలకి అవసరం ఉన్న వాళ్ళకి వృద్ధులకి కానీ వికలాంగులకి కానీ వాళ్ళందరికీ కూడా అవసరం పడే విధంగా వాళ్ళందరికీ కూడా మంచి చేసే విధంగా ఈ కార్యక్రమాలని చేయటం అనేది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. మరి అందులో భాగంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 21 డివిజన్ల నందు అనేక సేవా కార్యక్రమాలు పళ్ళు పంచడం అయితే కానివ్వండి, అవసరంలో ఉన్న మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం అయితే కానివ్వండి, వృద్ధాశ్రమాల్లో పెద్దలందరికీ కూడా భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడైతే కానివ్వండి, విజయవాడలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కూడా బోండా ఉమా గారి అభిమానులందరి నేతృత్వంలో భారీ ఎత్తున ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆయా కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అక్కడ రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నేను మా అందరి ప్రీతం నాయకుడు బోండా ఉమా గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మెరుగైన పదవుల్లో ఇంకా పెద్ద పదవుల్లో ఆయన చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.